నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో ఉన్న లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తి పారవశ వాతావరణం నెలకొంది. గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. శనివారం సందర్భంగా వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కలిగించారు. నిజామాబాద్, జగిత్యాల, ధర్మపురి, కామారెడ్డి, వెమలవాడ, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ సేవకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నదానం కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్రం నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదం అందించారు. క్యూలైన్ అన్నసత్రం వరకు పెరిగినా భక్తులకు అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, ప్రసాదం వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తుడు రవి మాట్లాడుతూ స్వామివారు కోరిన కోరికలు తీర్చే దేవుడిగా విశ్వసిస్తున్నామని తెలిపారు. ఆలయ ధర్మకర్త పార్థసారథి మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. స్వామి గోవింద గోవింద. ఇప్పుడు 5 వారాలు వస్తాము. ఏదనుకున్నా అని మంచిగా ఇక్కడ ఉంటుంది. ఇంకా గుడి కూడా కొంచెం డెవలప్ చేయాలా బాగా. అంతా మరుగుదొడ్లే కానీ ఇవి కానీ బాగాలేదు. ఈ కొంచెం మంచిగా ఇస్తే బాగుంటుంది. భక్తులు బాగా వస్తారు వారం వారం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతి వారం ఇక్కడికి వచ్చి భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటారు. అలాగే ఈరోజు మా పెద్ద పాప అయినటువంటి అక్షయ్ బర్త్డే సందర్భంగా మా కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఇచ్చేసాము. ఇక్కడ వసతులు కానీ అన్నదాన సత్రాలు కానీ చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్న సందర్భంగా ఈయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ. భీమ్గల్లో ఉన్నటువంటి లింబగిరి క్షేత్రం, లింబగిరి క్షేత్రంలోని వాడుకమాదిలో రానుగా లింబాద్రి జరుగుతుంది. ఇది గత 100 సంవత్సరాల నుంచి మా పక్కనపడి వస్తున్నాం. కాబట్టి ఇక్కడ చాలా దేవాలయం చాలా ప్రసిద్ధి. అలాగే స్వచ్ఛమైనటువంటి నమ్మకంతో వస్తే, స్వచ్ఛమైనటువంటి మనసుతో వస్తే ఇక్కడ కోరిన కోరికలు కోరాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇస్తాడు అనే ఒక నమ్మకంతో చాలామంది జనాలు వస్తూ ఉంటారు. అందరికీ మంచిగా కోరుకుంటున్నారు. జయ శ్రీమన్నారాయణ. నమస్కారం. ఈరోజు లింబాద్రిగుట్ట పుణ్యక్షేత్రంలో ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న కొన్ని లోపాలపైన మా మున్సిపాలిటీకి కాంప్లైంట్ రావడం జరిగింది. అయితే మన ఇక్కడ లింబాద్రిగుట్ట అతి పవిత్రమైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అన్నసత్రం ప్రతి శనివారం నిర్వహించడం జరుగుతుంది. అన్నసత్రంలో భాగంగా ఎవరైతే మన వచ్చిన భక్తులు ఉంటారో వాళ్ళకు అంటే రసీదు ఇవ్వకుండానే అమౌంట్ అనేది తీసుకుంటారు. దాని లెక్కలు కొన్ని అవకతవకలు అని చెప్పించి మున్సిపాలిటీ కంప్లైంట్ రావడం జరిగింది. దానిపైన మేము ఆలయ ధర్మకర్తకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి నేను వివరణ ఇస్తే మేము ప్రజలకు అకౌంట్స్ ఏంది, ఆ లెక్కలు ఏంది, అన్నసత్రం సంబంధించిన ఖర్చులు ఏంది అనేది కూడా పాలకాలకు వివరించడం జరుగుతుంది. ఈ లింబాద్రిగుట్ట పుణ్యక్షేత్రం మా మున్సిపల్ 2వ వార్డుకు పరిధిలో వస్తుంది. కావున మా స్థానిక కౌన్సిల్ని కూడా అటాచ్ చేసుకొని అయితే ఇక్కడ ఉన్న అన్నసత్రం మీద పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.